90s కిడ్స్‌కి తమ అమ్మమ్మ చేసిన రోటి పచ్చడి అంటే ఆ జ్ఞాపకం మెమరబుల్ కదా! ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అందులో వేడి వేడి అన్నం వేసి కాస్త తినిపిచ్చారు అని అంటే ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేం. దీనికోసం ముందుగా వంకాయ, టమాటాలను తీసుకున్నాను. వంకాయ, టమాటా రోటి పచ్చడి అనమాట. తర్వాత కడాయిని పెట్టుకొని కాస్త మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి. కాస్త జీలకర్రని కూడా వేసుకొని తరిగి పెట్టుకున్న 2 వంకాయల్ని, అలాగే 4, 5 టమాటాలని, ఒక 10 పచ్చిమిరపకాయల్ని, పసుపు, ఉప్పు, కాస్త ఇంగువని కూడా వేసి, అలాగే ఒక స్పూన్ చింతపండు గుజ్జును కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఉడికిపోతుంది. తర్వాత ఇలా రోట్లో వేసుకొని కాస్తగా 2 విడతలుగా వేసుకొని బాగా దంచుకోవాలి. కచ్చా బిచ్చాగా ఉంటేనే ఈ పచ్చడి రుచి చాలా బావుంటుంది. తర్వాత ఈ రోట్లో పచ్చడినంతా ఒక గిన్నెలోకి తీసుకొని మిశ్రమం వేయించుకున్న కడాయిలోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, కాస్త ఇంగువ, గుప్పెడంత కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి ఒక గుప్పెడు కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆపేసాకే కొత్తిమీరను వేయాలి. తర్వాత వేడి వేడి అన్నం ఇలా రోట్లో కలుపుకొని తింటే ఆహా! ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేం. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. చాలా బావుంటుంది.